రే చిన్న కరెంటు బిల్ అమ్మా. అనయ్య ఈ మంత్ అయినా నేను కడతా కదన్నయ్య, చెప్పిందిరా. అనయ్య నేను కూడా ఇంట్లోనే ఉంటున్నాను కదా కాపురం, ఎందుకు మొత్తం ఖర్చు నువ్వే భరుస్తున్నావు? నన్ను కూడా ఇంటి ఖర్చులు పంచుకొని అన్నయ్య. యారో ఇంటి ఖర్చులు పంచుకొని అంత పెద్దోడు వైపుయా, అంత ఖర్చుల వరకు కావాలనుకుంటే ఇంటి సామాన్ల వరకు చూసుకో. చాలనే ఆ మాటేనా? అదే నా అన్నంటే ఇంటి రెంటు, కరెంటు బిల్లు అంతెందుకు మన బాబు స్కూల్ ఫీజు కూడా నాన్నే కడుతున్నాడే. అయినా నీలాంటి వాళ్ళకి ఇదంతా అర్థం కాదే. ఏవండి ఏవండి, నన్ను క్షమించండి అక్క, మిమ్మల్ని అందరినీ తప్పుగా అనుకున్నాను. ఉమ్మడి కుటుంబంలో ఖర్చులు ఎవరు అంత క్యాలిక్యులేటెడ్ గా ఖర్చు పెట్టలేరమ్మా. ఒక్కోసారి చిన్న ఖర్చులు పెట్టాల్సి వస్తుంది, ఒక్కోసారి పెద్ద ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఎవరికి న్యాయం జరిగిందా అని కాదు, ఎవరెవరు ఎంత అన్యోన్యంగా ఉన్నారు అనే భావనతోనే చూడాలి. ఇదిగో నాతో పాటు నీకు పట్టుచీర కొన్నాను. ఈసారి మా ఊరి జాతరకి మన కుటుంబం అంతా అంగరంగ వైభవంగా వెళ్ళాలి. సరే అక్క.